మనల్ని చేసిన దేవుడు ఎవరంటే నేచర్. మనల్ని కన్న తల్లి ఎవరంటే అమ్మ. నన్ను మా అమ్మ, నిన్ను మీ అమ్మ, కానీ మన అందరినీ కన్నా అమ్మ ఎవరు? నేచర్. అందుకే ఇక్కడే పుట్టాం, ఇక్కడే వాడుకొని పెరుగుతాం, ఇక్కడే దీంట్లోనే కలిసిపోతాం. మళ్ళీ ఎవరో వస్తారు, ఇక్కడే ఇక్కడే మన ఎవల్యూషన్ అంతా ఇక్కడే. కాబట్టి అందరినీ కన్న తల్లి ఎవరు? నేచర్. గాలి, నీళ్లు, మట్టి, సూర్యుడు, వెలుగు, పళ్ళు, కాయలు, ఇది నేచర్. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న కామెంట్కి ఆన్సర్ చెప్పనా? ఏమన్నారంటే ఒక ఆయన మాట్లాడితే గేదకి షుగర్ ఉందా, గేదకి థైరాయిడ్ ఉందా, గేదకి బీపీ ఉందా అని అడుగుతావేంటి నువ్వు? మనుషులం జంతువులు ఒకటా? మనుషుల గురించి కదా నువ్వు మాట్లాడాలి. మనుషులకు షుగర్ ఉంటుంది, సాక్ష్యం ఎన్ని వందల మందిని చూపిమంటావు అని. మనుషులకు షుగర్ ఉంటుంది, మనిషికి బీపీ ఉంటుంది, మనిషికి క్యాన్సర్ ఉంటుంది, మనిషికి లక్షలాది జబ్బులు ఉంటాయి. ఎందుకు? తెలియగలం కాబట్టా, తెలివైన వాళ్ళం కాబట్టే మనకి ఇన్ని జబ్బులా? గేదకి జబ్బులు ఎందుకు ఉండవు? పాపం ఇంత తెలియలేదు కాబట్టి అమాయకంగా దానికి నేచర్ ఏది కేటాయించిందో ఆగడ్డే దీన్ని బతుకుద్ది కాబట్టి దానికి ఏ జబ్బులు ఉండవా? మరి తెలివి ఉంటే జబ్బులు ఉండేటట్టయితే ఈ తెలివంతా ఏం చేసుకోవడానికి? జబ్బుల కోసమా?